మునుపటి డైలాగులు లేవు, మునుపటి ఆటలు లేవు, మునుపటి డాన్సులు లేవు, మునుపటి ఛాలెంజులు లేవు, మునుపటి వార్నింగులు లేవు. ఎవరి గురించో ఎరకైతలేదు కదా. పాలమ్మిండు, పూలమ్మిండు, చిట్ ఫండ్స్ నడిపిండు, బోర్వెల్ నడిపిండు, కాలేజీలు పెట్టిండు, డాక్టర్లను చేసిండు, ఇంజనీర్లను చేసిండు. సమజైందిలే గాసారే. పవర్లుండంగా ఇంకో పని చేసిండుల్లా. అదేంటంటే అరే సక్కదనాల రోడ్డు మొత్తం పొతం పెడుతున్నారు కదా. బాంబులు పెట్టి పేల్చినట్టే అయింది. బొక్కెంతో ఇగ్గుడు ఇగ్గంగానే దెబ్బ గూలింది గోడ. కుద్దు మల్లారెడ్డి సార్ పోపిచ్చిన రోడ్డే కాకుంటే సర్కార్ జాగా కబ్జా పెట్టి రోడ్డు వేసిండు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో సార్ కాలేజీకి పోతానికి తోవ సక్కగా లేదట. పాత గవర్నమెంట్ లో పవర్లు ఉండిరి. మళ్ళా మంత్రి గారాయే ఏహన్ అన్నే వాళ్ళు అడుగుతారని కాలేజీ ముంగటున్న 10 గుంటల సర్కార్ భూమి కబ్జా పెట్టి బాగా జాబ్తా రోడ్డు పోసుకున్నాడు. సర్కార్ మారంగానే ఒక్కొక్కటి పాత మంత్రి గారి కబ్జా కథలు బయటకు వస్తుండే వరకు ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి అలా రోడ్డు దొవ్వేసిండ్రు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ కు అయితే తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. అప్పట్లో మల్కాజిగిరి ఎంపీ ఉన్న రేవంత్ రెడ్డి సారే తొవ్వ మీద కంప్లైంట్ ఇస్తే ఎవ్వరు పట్టించుకోలే. ఇప్పుడు సారే సీఎం కాబట్టి బరాబర్ ఆఫీసర్లు లైన్లకు వచ్చిర్రు, ల్యాండ్ వెనకకు తీసుకున్నారు. రోడ్డు వేస్తే ఎప్పటికీ తిప్పలు లేకుంటుంటది అనుకున్నాడు కానీ పవర్ ఎప్పటికీ మనతోనే ఉండదన్న ముచ్చట యాది మర్చినట్టుండు సారు.